చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు, పరిశుద్ధ గ్రంథమునే పరిశోధించు. దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు, దూరమైన లోతైన సత్యాన్ని గ్రహించు. వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు, వాక్యాన్ని విశ్లేషించు, దైవ వాక్యాన్ని విశ్లేషించు. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. చూపును బట్టి తీర్పు తీర్చకు, విశ్లేషణతో సంగతులను తెలుసుకో. విశ్లేషణ అనే కార్యక్రమానికి నా ప్రియులైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ నా వందనములు. దేవుడు మానవ జాతిని పక్షపాతం లేకుండా ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు బైబిల్లో అనేక మంది దేవుని మాటలను అపార్థం చేసుకుంటున్నారు. అలాగే తమ స్వార్థ ప్రయోజనాల కొరకు బైబిల్పై బురద జల్లుతున్నారు. అటువంటి ఒకానొక సంఘటనను బట్టి, సందర్భాన్ని బట్టి ఈ పాఠాన్ని నేను నిర్ణయించవలసి వచ్చింది. దేవుని మహాకృపను బట్టి ఈ పాఠము ద్వారా అద్భుతమైనటువంటి వాస్తవాలను, దేవుని సత్యాలను ఈ సమాజానికి అందించాలని నేను ఆశపడుతున్నాను. ప్రియులారా, పరలోకమందున్న దేవుడు మనుష్యులలో ఎవరిని ప్రేమిస్తున్నాడు? జాతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడా? నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడా? అసలు బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనకు ఏ విషయం అర్థమవుతుంది? దేవుడు జాతిని ప్రేమిస్తున్నాడా? దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడా? ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మనుషులకు ఎన్నెన్నో విశ్వాసాలు ఉండొచ్చు, వారికి వివిధమైనటువంటి నమ్మకాలు ఉండొచ్చు. అయితే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి దేవుని సంగతులు, ఆ సంగతులలో కనిపిస్తున్నటువంటి దేవుడు, పాత నిబంధన క్రొత్త నిబంధన ఈ రెండు నిబంధనలలో ఉన్నటువంటి పుస్తకాలలో ఉన్న దేవుని మహాజ్ఞానం ఏమని సెలవిస్తోంది? దేవుడు జాతిని ప్రేమించాడనా? దేవుడు నీతిని ప్రేమించాడనా? నేటి కాలంలో ఉన్నటువంటి వారిలో కూడా దేవుడు ఒక జాతిని ప్రేమిస్తాడా, లేక దేవుడు నీతిని ప్రేమిస్తాడా? ఆయా కాలాలలో ఆదాము మొదలుకొని ఆయా కాలాలలో దేవుడు జాతులను ప్రేమించాడా, నీతిని ప్రేమిస్తున్నాడా? జాతిని బట్టి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడా, నీతిని బట్టి దేవుడు మనిషిని ప్రేమిస్తున్నాడా? ఈ విషయాన్ని ప్రధానంగా ఈ పాఠంలో నేను చర్చించబోతున్నాను. ప్రియులైనటువంటి నా సహోదరులారా, సోదరీమణులారా, ప్రపంచంలో ఎందరో పరిశుద్ధ గ్రంథములోని సంగతులను అపార్థం చేసుకుంటూ, అలాగే వక్రీకరిస్తూ దేవుని జ్ఞానమును మనుషులకు అందకుండా చేస్తున్నారు. పరిశుద్ధ గ్రంథమును మనుషులు చదవనివ్వకుండా చేస్తున్నారు. ఏవేవో పుస్తకాలు రాసి, ఏవేవో ప్రసంగాలు చేసి, తప్పుడు మాటలను, తప్పుడు వ్యాఖ్యానాలను దేవుని గూర్చి ప్రజలకు నేర్పిస్తూ వారిని అపవాది మార్గంలో ఈడ్చుకొని పోతున్నారు. అటువంటి సందర్భంలో ఈ పాఠం ప్రపంచ మానవాళికి ఎంతో అవసరమని నేను భావిస్తున్నాను. దేవుడు ప్రతి కాలంలో కూడా నీతినే ప్రేమించాడు తప్ప ఒక జాతిని ప్రేమించలేదు. దేవుడు నీతినే ప్రేమించాడు, జాతిని ప్రేమించలేదు. చాలామందికి బైబిల్ చదువుతున్నప్పుడు ఒక అభిప్రాయం ఉంటుంది. అదేంటంటే,
దేవుడు ఇశ్రాయేలీయులను ప్రేమించాడు. ఇశ్రాయేలీయులు అనేది ఒక జాతి. దేవుడు ఇశ్రాయేలీయులను కోరుకున్నాడు. ఇశ్రాయేలీయులు కాని వారిని ఆయన కోరుకోలేదు. పాత నిబంధనలో ఈ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి సర్వలోకమును దేవుడు ప్రేమిస్తున్నట్టుగా వాక్య భాగంలో మనం చూచిన, పాత నిబంధనలో ఇశ్రాయేలీయులను మాత్రమే దేవుడు ప్రేమించాడు అని చాలామంది పరిశుద్ధ గ్రంథమును చదివినప్పుడు అభిప్రాయపడుతూ ఉంటారు. మీలో కూడా అనేక మందికి ఈ అభిప్రాయం ఉండి ఉండొచ్చు. పురాతనమైన కాలంలో దేవుడు ఒక జాతిని ప్రేమించాడు, నేటి కాలంలో దేవుడు సర్వలోకాన్ని ప్రేమిస్తున్నాడని మీరు అనుకుంటున్నారేమో. ప్రతి కాలంలోనూ దేవుని యొక్క మనస్సు ఒకే విధంగా ఉంటుంది. దేవుని ఆలోచన ఒకే విధంగా ఉంటుంది. దేవుని సత్యం మారదు. ప్రియులారా, పరిశుద్ధ లేఖనములను అపార్థం చేసుకునేట వలననే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. దేవుని వాక్యమును సరిగ్గా గ్రహించకపోవడం వలననే ఈ పరిస్థితులు తలెత్తుతున్నాయి. కనుక ఈ విషయమై దేవుని జ్ఞానములో సరిగ్గా మిమ్మల్ని నడిపించడానికి ఈ పాఠమును ఉద్దేశించాను. పరిశుద్ధ లేఖనములను అపార్థం చేసుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయో లేదో, ఒకవేళ అలాంటి పరిస్థితులలో ఉంటే కనుక ఎలా బయటకు రావాలో ఒక చక్కని వాక్య భాగాన్ని మొట్టమొదట మనం చూద్దాం. పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలను చూడండి. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. మూల భాషలో వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. పేతురు గారు ఇక్కడ ఏమని తెలియజేస్తున్నారు? కొందరున్నారు, లేఖనములను అపార్థం చేసుకునేటువంటి కొందరున్నారు. వారు నీతి విరోధులు. వారు లేఖనములను వక్రముగా త్రిప్పుదురు అని వ్రాయబడింది. అపార్థం చేసుకోవడం అంటే వక్రముగా త్రిప్పడం అన్నమాట. ఇశ్రాయేలీయులను దేవుడు ప్రేమించాడని, ఇశ్రాయేలీయులు కాని వారిని జాతిని బట్టి దేవుడు ద్వేషించాడని కొందరు లేఖనములను వక్రముగా త్రిప్పేశారు. లేఖనములను వక్రముగా త్రిప్పేశారు. ప్రియులారా, భూమి మీద మనుషులలో ఏ కాలమందైనా దేవుడు జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు, నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు. జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు, నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు. ఈ విషయాన్ని ఈ విశ్లేషణలో చక్కగా మనం నేర్చుకుందాం. అన్ని సంగతులు ఒకే భాగంలో మనం నేర్చుకోవటానికి వీలు పడదు కనుక ప్రస్తుత భాగంలో కొన్ని సంగతులు మనం అధ్యయనం చేద్దాం. వచ్చే భాగంలో మరిన్ని సంగతులు మనం నేర్చుకుందాం. మొట్టమొదట అసలు ఇశ్రాయేలీయుల దగ్గరకు మనం వెళ్ళి, పురాతన కాలమునకు వెళ్ళి, ఎందుకంటే ఎక్కువ మంది ఆ సందర్భాన్ని ఎత్తి చూపిస్తున్నారు కనుక ఆ సందర్భం దగ్గరకే వెళ్ళి దేవుడు ఒక జాతిని బట్టి మనుషులను ప్రేమించాడా, నీతిని బట్టి మనుషులను ప్రేమించాడా అనేది చక్కగా విశ్లేషణ చేసి మనం నేర్చుకుందాం. ఆ తర్వాత ఇంకనూ వచ్చే భాగాలలో ముందుకు వెళ్దాం. లేఖనములను అపార్థం చేసుకునేట వలన చాలా ప్రమాదం ఏర్పడుతుంది. నీతి విరోధులు, వారు తప్పు మార్గంలో ఉన్నారు, మీరు పడిపోకుండా జాగ్రత్తగా కాచుకొని ఉండుడి అని పేతురు గారు పరిశుద్ధాత్మ వలన ఇక్కడ తెలియజేస్తున్నారు.
పౌలు గారి యొక్క పత్రికలలో కూడా అనేక సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, పైపైన చదివితే గ్రహించుటకు కష్టమైనవి. లేఖనాలలో ఏ వాక్య భాగాన్నైనా సరే పైపైన చదివితే గ్రహించుటకు కష్టం. విద్యావిహీనులు, అస్థిరులైన వారు లేఖనములను తప్పుగా అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకునేటువంటి అవకాశం ఉంది. దేవుడు ఎన్నో పర్యాయములు ఈ విషయాన్ని తెలియజేశాడు. మీరు నా మాటలను అపార్థం చేసుకోకూడదు, నా మాటలను అర్థం చేసుకోవాలి. లోకమందు కూడా మనుషుల మాటలను ఆయా పరిస్థితుల్లో కొందరు అపార్థం చేసుకుంటూ ఉంటారు. మాటలు చెప్పిన వారి ఉద్దేశం వేరు, మాటలు విన్న వీరి ఆలోచన వేరు. అప్పుడు సరైనటువంటి అవగాహన ఉండదు. కనుక మాటలు చెప్పిన వారు మరలా వివరణిస్తూ ఉంటారు. నా మాటలను సరిగ్గా అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోకండి అని చెప్పిన వారు మరలా వివరణిస్తూ ఉంటారు. పరలోకమందున్న దేవుని మాటలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎంతో పరిశోధన, ఎంతో ఆలోచన, ఎంతో పట్టుదల, ఎంతో పరిశుద్ధత దేవుని మాటలను అర్థం చేసుకోవడానికి కావాలి, ఉండాలి. ఎవరిలో అయితే ఈ గుణాలన్నీ ఉంటాయో, దేవుని యొక్క అనుగ్రహం ఎవరి మీద అయితే ఉంటుందో, దేవుని మాటలను వారు అర్థం చేసుకునేటువంటి అవకాశం తప్పకుండా కలుగుతుంది. దేవుని మాటలను అర్థం చేసుకున్నప్పుడు దేవుడు ఏ కాలమందు కూడా ఒక జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదని, కేవలం ఆయన నీతిని బట్టి మనిషిని ప్రేమించాడని మనకు అర్థమవుతుంది. నీతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించాడు, జాతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించలేదు. జాతిని బట్టి ఆయన మనిషిని ప్రేమించలేదు. సందేహాలు పుడతాయి. పరిశుద్ధ గ్రంథమును చదువుకుంటున్నప్పుడు పైపైన చదువుతున్నారు కనుక మీకు సందేహాలు పుడతాయి. ఆ సందేహాలను నివృత్తి చేసుకుని, పూర్తిగా తుడిచివేసుకుని, దేవుని యొక్క సంగతులలో స్థిరమైన పునాదితో, బలమైన విశ్వాసంతో ముందుకు కొనసాగిపోవాలని దేవుని ఆత్మను బట్టి మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుడు ప్రతి కాలములోనూ నీతిని బట్టే మనిషిని ప్రేమించాడని తెలియచేయటానికి పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అసలు పరిశుద్ధ గ్రంథం అంతా అదే విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. కనుక ఆ విషయాలను ఒక్కొక్కటిగా మనం నేర్చుకుంటూ ముందుకు వెళ్దాం. అసలు ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారి నిమిత్తం సమస్య వచ్చింది గనక, ఇశ్రాయేలీయులు అనేటువంటి జాతిని ప్రేమించాడు, మిగిలిన వారిని ప్రేమించలేదని కొందరు లేఖనములను అపార్థం చేసుకున్నటను బట్టి ఇశ్రాయేలీయుల దగ్గరకు మనం వెళ్ళగలిగితే, ఇశ్రాయేలీయులకు మూలం ఎవరు? అసలు ఇశ్రాయేలీయులు ఎక్కడ నుండి ప్రారంభింపబడ్డారు? ఇశ్రాయేలీయులకు పితరుడెవరు? ఇశ్రాయేలీయుల యొక్క మూల పురుషుడెవరు? అబ్రహాము. అబ్రహాము తెరహు యొక్క కుమారుడైనటువంటి అబ్రహాము. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అబ్రహాము నుండి వచ్చినటువంటి వాగ్దాన ప్రకారమైనటువంటి కుమారులను దేవుడు ఇశ్రాయేలీయులు అన్నాడు. అబ్రహాము కడుపున ఇస్సాకు, ఇస్సాకు కడుపున యాకోబు, యాకోబు కడుపున 12 మంది కుమారులు. ఆ 12 మంది నుండి వచ్చినటువంటి జనాంగమే ఇశ్రాయేలు జనాంగం. దేవుడు ఇశ్రాయేలును జాతిని బట్టి ప్రేమించలేదని, ఇశ్రాయేలును నీతిని బట్టి ప్రేమించాడని, ఇశ్రాయేలును నీతిని బట్టి ప్రేమించాడని ప్రతి సందర్భంలోనూ మనం తెలుసుకోగలం. అద్భుతమైనటువంటి విషయాలను దేవుడు పొందుపరిచాడు. ఈ విషయాలను మానవజాతికి అందించటానికే దేవుడు ఈ యొక్క సంగతులన్నిటినీ మన కొరకు రాయించి ఉంచాడు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు మూల పురుషుడు అబ్రహాం అయితే, అబ్రహామును దేవుడు జాతిని బట్టి ప్రేమించాడా, నీతిని బట్టి ప్రేమించాడా? అబ్రహాములో దేవుడు దేనిని కనుగొన్నాడు? జాతిని కనుగొన్నాడా, నీతిని కనుగొన్నాడా? పరిశుద్ధ గ్రంథం మీద తప్పుడు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్కడికి చెంపదెబ్బ కొట్టేలా ఈ మాటలు ఉండాలి. దేవుని మహాజ్ఞానం శిఖరాగ్రమైనది. ప్రపంచంలో దేనితోనూ దీనిని పోల్చడానికి వీలు లేదు. వారికి ఉన్నటువంటి అల్ప విశ్వాసాలతో, మిగిలిన వాటితో వారు దేవుని యొక్క గ్రంథాన్ని పోలుస్తూ, దేవుని మాటలను పోలుస్తూ, వాటి వంటివే ఈ మాటలు కూడా అనుకుంటున్నారు. మనుషులు రాసినటువంటి గ్రంథం అనుకుంటున్నారు. ఆయా కాలాలలో మనుషులు వారి మట్టి మెదడుతో వ్రాసినటువంటి పుస్తకం అనుకుంటున్నారు. కాదు, దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత మనుషుల సహాయమును తీసుకుని వ్రాయించినటువంటి పుస్తకం ఇది. దేవుడు తన ఆత్మ ప్రేరేపణ చేత, మనుషుల యొక్క ఆలోచన కాదిది,
మనిషి కేవలం వ్రాసాడంతే. మనిషి కేవలం వ్రాసాడంతే. ఒక ప్రింటింగ్ మిషన్ ఎలా ఉపయోగపడుతుంది? దానికి సోర్స్ అంతా మనమే ఇస్తాం. ఆ ప్రింటింగ్ మిషన్ ఒక పేపర్ మీద ఏమి ప్రింట్ చేయాలనేటువంటి ఆ సోర్స్ అంతా మనమే ఇస్తాం. ఆ మెటీరియల్ అంతా మనమే ఇస్తాం. మనం చెప్పిన దానిని బట్టి, మనం ఇచ్చిన ఆ కోడింగ్ని బట్టి ప్రింటింగ్ మిషన్ ప్రింట్ చేస్తుంది. ఒక జెరాక్స్ మిషన్ ఒక పేపర్పై ఏ ప్రింట్ ఇస్తుంది? మనం ఏదైతే ముందు ఒరిజినల్ పేపర్ ఇచ్చామో దానిని జెరాక్స్ తీయమంటున్నాం కనుక దాని వలె ఒక కాపీ చేస్తుంది. అంతే తప్ప స్వంతంగా ఆ జెరాక్స్ మిషన్ ఏది కూడా అందులో ఉంచటానికి వీలు లేదు, చేర్చటానికి తీసివేయటానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్టుగా జెరాక్స్ ఇచ్చేస్తుంది. ప్రింటింగ్ మిషన్ కూడా అంతే, ఉన్నది ఉన్నట్టుగా ప్రింట్ ఇచ్చేస్తుంది. దేవుడు ఆయా కాలాలలో తాను ఏర్పరచుకున్న మనుషులను ఆత్మ ప్రేరేపణ చేత ఆయన సంగతులన్నిటినీ వారి చేత వ్రాయించాడు. వారు ఒక ప్రింటింగ్ మిషన్ లాగా, వారు ఒక జెరాక్స్ మిషన్ లాగా ఉపయోగపడ్డారు. అంతే తప్ప వ్రాయించినదంతా దేవుడే, వ్రాసిన విషయాలన్నీ దేవునివే. దేవుడు చరిత్ర అంశములను భూత వర్తమాన భవిష్యత్ కాలాలలో మనకు తెలియవలసిన సంగతులన్నిటినీ ఒక గ్రంథం రూపంలో మనకు అనుగ్రహించాడు. ఇది ఎంతో అమూల్యమైనటువంటి పుస్తకం. పరిశుద్ధ గ్రంథం, ది బైబిల్ ఎంతో అమూల్యమైనటువంటి పుస్తకం. దీని మీద తప్పుడుగా మాట్లాడడానికి ఎవరికీ హక్కు లేదు, అధికారం లేదు. అపార్థం చేసుకున్నంత మాత్రాన దేవుని యొక్క వాక్యము తప్పైపోతుందా? బురద చల్లినంత మాత్రాన దేవుని యొక్క వాక్యం మరుగున పడటానికి వీలుందా? లేదు. దేవుని యొక్క వాక్యము సత్యముతో కూడుకున్నది. ఈ మార్గము మనుషులకు ఎల్లప్పుడూ వెలుగునిస్తూనే ఉంటుంది. దేవుడు ఏ కాలంలో కూడా ఏ మనిషిని జాతిని బట్టి ప్రేమించలేదని, నీతిని బట్టి ప్రేమించాడని, దేవునికి నీతి న్యాయములు ఒక పునాది వంటివని, నీతి న్యాయములను సింహాసనంగా ఆయన ఏర్పాటు చేసుకుంటాడని, నీతి న్యాయములు ఆయన చేతులలో ఉన్నాయని దేవుని గ్రంథమును బట్టి ఇప్పుడు మీరు నేర్చుకోబోయేటువంటి సంగతులలో అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకోబోతున్నారు. ప్రియులారా, ఇశ్రాయేలీయులకు మూలపురుషుడు అబ్రహాం అయితే అబ్రహామును దేవుడు దేనిని బట్టి ప్రేమించాడు? అసలు మూలానికి మనం వెళితే, మొట్టమొదట మూలానికి మనం వెళితే అబ్రహాము గారిని దేవుడు ఏ విషయాన్ని బట్టి ప్రేమించాడు? జాతిని బట్ట, నీతిని బట్ట? చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో అద్భుతమైనటువంటి ఈ విషయాలను మనం ఆలోచన చేద్దాం. మొట్టమొదట అపొస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనాన్ని చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. వ్రాయబడినటువంటి లేఖనములు ఏమి చెప్పుచున్నవి? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాములో ఉన్న జాతిని బట్టి, అబ్రహాము ఏ జాతికి చెందినవాడిని దానిని చూచి దేవుడు అబ్రహామును ఏర్పాటు చేసుకోలేదు. అబ్రహాము దేవుని నమ్మెను. ఏ జాతిలో ఉన్న మనిషి అయినా దేవుని నమ్మితే అతడు స్వీకరింపబడతాడు. ఏ జాతిలో ఉన్న మనిషి అయినా దేవుని నమ్మితే అతడు స్వీకరింపబడతాడు. ప్రపంచానికి తెలియని ఈ సంగతి, ప్రపంచంలో ఇప్పటికీ అనేక మంది స్వీకరించలేని ఈ సంగతి పరిశుద్ధుడైన దేవుడు మొట్టమొదటి కాలం నుండి తెలియజేస్తూనే వచ్చాడు. ఈరోజు ఎన్నో విశ్వాసాలలో జాతిని బట్టి ద్వేషిస్తున్నారు, మనుషులను ద్వేషిస్తున్నారు. నీవు ఫలానా జాతికి చెందినవాడువా, అయితే నీవు దేవుడి దగ్గరకు రాకూడదని. నీవు ఫలానా జాతికి చెందినవాడువా, అయితే నీవు దేవుని దగ్గరకు రావచ్చని. ఎందరో ఎన్నో విరుద్ధమైనటువంటి వైషమ్యాలను సృష్టిస్తున్నారు. అది వారికి సంబంధించినటువంటి విషయం. అయితే పరిశుద్ధుడైన తండ్రి, పరలోకపు తండ్రి, పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తున్నటువంటి దేవుడు, యేసుక్రీస్తు ప్రభు పరిచయం చేసిన దేవుడు, కన్న తండ్రి అయిన దేవుడు, ఆయన ఏ కాలమందు కూడా మనిషిని జాతిని బట్టి ప్రేమించలేదు, నీతిని బట్టి ప్రేమించాడు అనటానికి ఇదిగో ఇది ప్రధానమైనటువంటి అంశం.
ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము. ఏ ఇశ్రాయేలీయులనైతే చూపించి ఇశ్రాయేలీయులను దేవుడు ఒక జాతిగా ప్రేమించాడని మీరు అపార్థం చేసుకుంటున్నారో, ఆ ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రహామును దేవుడు ఎలా ప్రేమించాడు? జాతిని బట్టి కాదు, నీతిని బట్టి ప్రేమించాడు. ఎందుకంటే అబ్రహాము మొదట దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతిని బట్టి అబ్రహామును దేవుడు స్వీకరించాను. ఆ నీతిని బట్టి అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకొని ఒక వాగ్దానం చేశాను. ఏంటా వాగ్దానం? నీ గర్భము ద్వారా రాబోయేటువంటి వాగ్దాన పుత్రులు నా కొరకు నిర్ణయింపబడి నా సేవ చేస్తూ నన్ను గూర్చి సర్వ ప్రపంచానికి ప్రచారకర్తలుగా ఉండాలి, తెలియచేసేవారుగా ఉండాలి. తెలియజేయబడని ఎడల ఎవరు నమ్ముతారు, ఎవరు విశ్వసిస్తారు? ఈరోజు సువార్త ప్రకటనను చాలామంది మత వ్యాప్తి అంటూ ఉంటారు. అసలు ఏదైనా ఒక విషయాన్ని తెలియచేయకపోతే ఎవరు వింటారు, ఎలా తెలుసుకుంటారు? ఏదైనా విషయాన్ని తెలియచేయకపోతే ఎలా వింటారు, ఎలా తెలుసుకుంటారు? ప్రకటన అనేది లేకపోతే అసలు మనుషులకు సువార్త అందుతుందా, సత్యం అందుతుందా? ఈ ప్రపంచవ్యాప్తంగా మనుషులలో ఎవరైనా సరే ఒక చక్కని విశ్వాసంలో మిగిలిన వారిని నడిపించాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? కేవలం ప్రకటన ద్వారా సాధ్యమవుతుంది. భావ ప్రకటన, సత్య ప్రకటన, దైవజ్ఞాన ప్రకటన, ఇది సువార్త. సువార్త ప్రకటన అనేది మతవ్యాప్తి కాదు. సువార్త ప్రకటన అనేది దేవుని జ్ఞానంలోనికి మనుష్యులను నడిపించేటువంటి కార్యక్రమం. మతవ్యాప్తి అంటే ఏంటో తెలుసా? బలవంతంగా ఏదో ఒక ఆశ చూపించి, లోక సంబంధమైనటువంటి ఏదో ఒక ప్రలోభకు గురి చేసి, బెదిరించి, లేకపోతే నీవు ఈ మతంలో ఉంటే నీకు ఈ రాయితీ కల్పిస్తాం, ఈ మతంలో లేకపోతే ఈ రాయితీ తొలగిస్తాం అని ఎన్నెన్నో తప్పుడు కార్యక్రమాలకు పాల్పడి దేవుని సత్యమునకు భిన్నంగా మనుషులను బలాత్కారం చేసేటువంటిది మత మార్పిడి. సువార్త ప్రకటన అంటే దేవుని యొక్క విషయములను సమాజానికి తెలియచేయుట, దేవుని యొక్క విషయములను ఆయన గ్రంథంలో నుండి తీసుకొని సర్వ సమాజానికి ప్రకటన చేయుట, తెలియజేయుట, ఇది సువార్త ప్రకటన. పరలోకమందున తండ్రిని గూర్చి అనేక మంది ప్రజలకు తెలియచేయటానికి దేవుడు కొందరిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ కొందరు ఎవరి ద్వారా వచ్చారు? అబ్రహాము ద్వారా వచ్చారు. ఆ కొందరే ఇశ్రాయేలీయులు, వారు అబ్రహాము ద్వారా వచ్చారు. అబ్రహామును దేవుడు దేనిని బట్టి ఏర్పాటు చేసుకున్నాడు? జాతిని బట్ట, నీతిని బట్ట? నీతిని బట్టి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఇక్కడతో అయిపోలేదు, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మీ మనస్సుల్లో ఉన్నటువంటి మలినమైన ఆ చెడు భావాలను తొలగించటానికి ఇంకా అనేకమైనటువంటి లేఖనములు ఉన్నాయి. వాటిని సరిగ్గా అర్థం చేసుకుంటే ఆ తప్పుడు అభిప్రాయాలన్నీ కూడా తొలగిపోతాయి. దేవుడు ఇశ్రాయేలీయులలో కానీ సర్వ ప్రపంచంలో కానీ ఏ మనిషిని ఏనాడు కానీ జాతిని బట్టి ప్రేమించలేదు. ఆయనను నమ్మితే నీతిని బట్టి ప్రేమించాడు. అబ్రహాము గారి గురించి ఇప్పుడు మీకు స్పష్టత వచ్చింది. అబ్రహాము గారిని దేవుడు నీతిని బట్టి ప్రేమించాడని మీకు స్పష్టత వచ్చింది. ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రహామును దేవుడు నీతిని బట్టి స్వీకరించాడని మీకు స్పష్టత వచ్చింది. ఇప్పుడు ఇంకా ముందుకు వద్దాం. అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు వాగ్దాన పుత్రుడు. ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దగ్గరకు మనం రావాలి. ఎందుకంటే ఇశ్రాయేలీయులకు మూల పురుషుడైనటువంటి అబ్రహాము, ఇశ్రాయేలీయులకు తండ్రి అయినటువంటి యాకోబు అక్కడ ప్రధానమైనటువంటి వ్యక్తులుగా మనకు కనిపిస్తున్నారు. ఇశ్రాయేలీయులు ఎవరి నుండి విస్తరించడం ప్రారంభించారు? అబ్రహాముకు కుమారుడు ఇస్సాకే. కానీ ఇస్సాకుకు కుమారుడు యాకోబు, యాకోబు యొక్క కుమారులు 12 మంది. అంటే యాకోబు నుండి విస్తరణ కాస్త ఎక్కువగా మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల యొక్క మూల పురుషుడైతే అబ్రహాము, ఇశ్రాయేలీయులకు తండ్రిగా ఉన్నవాడైతే యాకోబు, అంటే అబ్రహాము గారి యొక్క మనుమడు. అబ్రహాముకు ఇస్సాకు, ఇస్సాకుకు యాకోబు జన్మించారు. యాకోబు దగ్గరకు మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇక్కడ కూడా ఒక స్పష్టమైన సంగతిని దేవుడు మనకు వెల్లడి చేయాలనుకుంటున్నాడు. పదే పదే ఆ విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. ఏంటో తెలుసా? ఆ సంగతి ఏంటో తెలుసా?
నేను ఎప్పుడూ కూడా మనుష్యులను జాతిని బట్టి కాదు నీతిని బట్టి ప్రేమిస్తాను అని దేవుడు తెలియజేస్తున్నాడు. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు, ఇస్సాకు కుమారుడైనటువంటి యాకోబు దగ్గరకు మనం వెళ్ళి ఆలోచన చేయగలిగితే ఇస్సాకుకు యాకోబుతో పాటు మరో కుమారుడు కూడా ఉన్నాడు. ఆ కుమారుడు తల్లి గర్భంలో నుండి రావడానికైతే ప్రథమంగానే వచ్చాడు, జ్యేష్ఠ కుమారుడుగానే వచ్చాడు. కానీ దేవుని చేత తృణీకరింపబడ్డాడు. ఆ కుమారుడు పేరే ఏసావు. ఎదోము, ఎర్రనివాడుగా పుట్టాడు కదా ఏసావు. అబ్రహాము కుమారుడు ఇస్సాకైతే ఇస్సాకుకు ఇద్దరు కుమారులు. ఆ ఇద్దరు కుమారుడు పేర్లేంటి? ఏసావు, యాకోబు. ఏసావు యాకోబులలో దేవుడు యాకోబునే ఇశ్రాయేలుని ఎందుకు అన్నాడు? ఏసావును దేవుడు ఎందుకు పట్టించుకోలేదు? మరి అదే జాతి కదా. అబ్రహామును దేవుడు నీతిని బట్టి ప్రేమించాడని మనం తెలుసుకున్నాం. అబ్రహామును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడని మనం గ్రహించాం. అబ్రహాము గర్భాన ఇస్సాకు వాగ్దాన పుత్రుడిగా జన్మించాడు. వాగ్దాన పుత్రుడిగా జన్మించిన ఇస్సాకు కడుపునే యాకోబు, ఏసావు ఇద్దరు పుట్టారు. మరి అందులోనూ ఏసావు యాకోబు కంటే ముందుగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు. కవలలుగా పుట్టిన ముందుగా తల్లి గర్భంలో నుండి బయటకు ఎవరు వచ్చారు? ఏషావే వచ్చాడు. మరి ఏషావును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఏసావును దేవుడు ఎందుకు ప్రేమించలేదు? అదే జాతి ముందుగా తల్లి గర్భంలో నుండి బయటకు వచ్చాడు, జ్యేష్ఠుడు, వాగ్దాన ప్రకారము పుట్టినటువంటి కుమారునికే పుట్టాడు, ఇస్సాకుకే పుట్టాడు. మరి ఏసావును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు? ఇక్కడ స్పష్టంగా మీరు ఆలోచన చేయండి. దేవుడు జాతిని బట్టి మనిషిని ప్రేమించడు, నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తాడు. అంటే అబ్రహాములో దేవుడు నీతిని కనుగొన్నాడు, అబ్రహాము కుమారుడైన ఇస్సాకులో దేవుడు నీతిని కనుగొన్నాడు, ఇస్సాకు కుమారులలో యాకోబులో మాత్రమే దేవుడు నీతిని కనుగొన్నాడు. గనుక యాకోబును ప్రేమించాడు, ఏసావును ద్వేషించాడు. ఏసావులో దేవునిపై విశ్వాసం లేదు, ఏసావు దేవుని నమ్మలేదు. ఏసావు జాతి ఏమైతేనే, ఏసావు యొక్క జాతి ఏమైతేనే, అతడు ఇస్సాకుకు పుడితేనే, అతడు ఇస్సాకుకు తల్లి గర్భంలో నుండి మొట్టమొదట వచ్చినవాడుగా జ్యేష్ఠుడిగా పుడితేనే. యాకోబును దేవుడు ప్రేమించటంలో ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? జాతి కాదు, నీతి. ఏసావు ద్వేషింపబడటానికి కారణం ఏంటో తెలుసా? ఏసావులో దేవుని నీతి లేకపోవటం. ఆలోచన చేయాలి. పరిశుద్ధ గ్రంథం ఎంత స్పష్టంగా మనకు ఈ విషయాలను తెలియజేస్తుంది, ఎంత పవిత్రంగా ఈ సంగతులను మనకు బోధ చేస్తుంది. ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. అంటే దేవుడు ఏ కాలంలో కూడా జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు, నీతిని బట్టి మనిషిని ప్రేమించాడు. ఇస్సాకుకు ఇద్దరు కుమారులలో ఒకడు ద్వేషింపబడ్డాడు, ఒకడు ప్రేమింపబడ్డాడు. దేనిని బట్టి? నీతిని బట్టి. అదే జాతి. అబ్రహాము, ఇస్సాకు ఏ వరుసలో అయితే ఉన్నారో అదే వరుసలో ఏసావు వచ్చాడు, యాకోబు వచ్చాడు. కానీ ఏసావు ద్వేషింపబడ్డాడు, తృణీకరింపబడ్డాడు. యాకోబు ప్రేమింపబడ్డాడు, ఆకర్షింపబడ్డాడు. ప్రియులారా, ఈ మాటలను పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లేఖనములలో నుండి చక్కగా దేవుని యొక్క సంగతులను అర్థం చేసుకోగలం. పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో చివరి పుస్తకమైనటువంటి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలను చూడండి. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము మొదటి 2 వచనాలు. ఇశ్రాయేలీయులను గూర్చి మలాకీ ద్వారా పలుకబడిన యెహోవా వాక్కు. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపియున్నాను, అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితివందురు? ఏసావు యాకోబుకు అన్నకాడా? అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలీయులను గూర్చి దేవుడు పలికించినటువంటి మాట, ప్రవక్త అయిన మలాకీ ద్వారా పలికించిన మాట. ఆ మాట ఏమని సెలవిస్తోంది? నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని. ఇశ్రాయేలును నేను ప్రేమించితిని. దేనిని బట్టి? నీతిని బట్టి. అలాగైతే ఏసావు యాకోబుకు అన్నకాడా?
స్వంత అన్న అయినటువంటి ఏశావు ఎందుకు ద్వేషింపబడ్డాడు, స్వంత తమ్ముడైనటువంటి యాకోబు మాత్రమే ఎందుకు ప్రేమింపబడ్డాడు? ఒక్కసారి మీరు మనస్సు పెట్టండి అంటున్నాడు దేవుడు. ఒక్కసారి మనస్సు పెట్టి ఆలోచన చేయండి, మీకు అర్థమవుతుంది. ఏశావును ద్వేషించి యాకోబును ప్రేమించటంలో దేవుడు ఈ మానవాళికి ఏమి తెలియజేయాలనుకుంటున్నాడు? నేను నీతిని ప్రేమిస్తాను, జాతిని కాదు. జాతిని కాదు. ఒక జాతిలో పుడితే నేను ప్రేమించాలా? ఒక జాతిలో పుడితే వాడికి నిత్యత్వాన్ని ఇవ్వాలా? ఒక జాతిలో పుడితే నేను వారిని స్వీకరించి మహాలోకంలో సింహాసనం మీద కూర్చోబెట్టాలా? లేదు. నీతిని బట్టి, నీతిని బట్టి. ఈరోజు దేవుని యొక్క జ్ఞానము సర్వ ప్రపంచంలో ఏ మనిషి దగ్గరికైనా వెళ్ళగలుగుతున్నది అంటే అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క పరమార్థాన్ని మీరు గ్రహించారా? దేవుడు నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలోనే ఇంత గొప్ప జ్ఞానం ఉంది. ఈరోజు అణగారిన వర్గాలుగా మనుషులలో అనేక మంది తృణీకరింపబడ్డారు. మనుషుల చేత మనుషులే తృణీకరింపబడ్డారు. అయినను అట్టి పరిస్థితులలో కూడా ఆ తృణీకరింపబడిన వారి యొద్దకే మొట్టమొదట దేవుని జ్ఞానం వెళ్ళగలుగుతున్నది అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుడు జాతిని బట్టి కాదు, నీతిని బట్టి మనుషులను ప్రేమిస్తున్నాడు. ఏ జాతిలో ఉన్న వారికైనా సరే ఏ తారతమ్యం లేకుండా వారిలో నీతి ఉంటే దేవుడు వారిని ఆలింగనం చేసుకుంటున్నాడు. ఎంత గొప్ప విషయమో చూడండి, ఎంత గొప్ప విషయమో చూడండి. ఎన్నో తారతమ్యాలు ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం. మనుషుల మధ్య ఎన్నో తారతమ్యాలను మనం చూస్తున్నాం. కులం విషయంలో తారతమ్యాలు, ధనం విషయంలో తారతమ్యాలు. ఒకే కుటుంబంలో ఉన్న ధనంలో హెచ్చుతగ్గులు ఉన్నాయనుకోండి, అంటే ఒకరి ఆస్తి ఎక్కువ ఒకరి ఆస్తి తక్కువ అనుకోండి, తక్కువ ఆస్తి ఉన్నవారు తృణీకరింపబడతారు. వారిని ఎవరు పట్టించుకోరు. అదే కుటుంబంలో ఉంటారు వారు, కానీ వారికి ఆస్తి లేదు, వారు పేదవారు. ధనవంతులుగా ఉన్నటువంటి అదే కుటుంబానికి చెందిన వారు పేదవారుగా ఉన్న అదే కుటుంబానికి చెందిన వారిని సమానంగా చూస్తారా? చూడరు. వారి స్టేటస్కి వారు సరిపోరని చెబుతూ ఉంటారు. అలాంటి భయంకరమైన పరిస్థితులు లోకంలో రాజ్యమేలుతున్నటువంటి కాలంలోనే కదా మనం ఉన్నాం. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, దేవుని మనస్సు ఎంత విశాలమైనదో. ప్రారంభం నుంచి, ఆదాము కాలం నుంచి కూడా, దేవుడు ఈరోజు చెప్పిన మాట కాదు ఇది, ఆదాము కాలం నుండి కూడా ప్రతి తరంలోనూ మనుషులను నీతిని బట్టి ప్రేమిస్తున్నాడని, జాతిని బట్టి కాదని, ఇంకేదో పక్షపాతపు ధోరణితో కాదని, కేవలము నీతిని బట్టి దేవుడు మనుషులను ప్రేమిస్తున్నాడని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు దానిని వ్రాయించాడు. ఏసావు యాకోబుకు అన్నకాడా? మరి అలాంటప్పుడు నేను ఏసావును ఎందుకు ద్వేషించానో ఎప్పుడైనా మనసు పెట్టారా? మనసు పెట్టారా? ఇస్సాకుకు ఏసావు స్వంత కుమారుడు, ప్రథమ కుమారుడు. రెబ్కా గర్భాన పుట్టిన వారిలో ఇద్దరిలో ఏసావు మొదటివాడు. మరి ఏసావు ఎందుకు ద్వేషింపబడ్డాడు? ఏసావు ఎందుకు తృణీకరింపబడ్డాడు? యాకోబు ఎందుకు ప్రేమింపబడ్డాడు? యాకోబు ఎందుకు ఆశీర్వదింపబడ్డాడు? నీతి, నీతి. దేవుడంటే ఎవరికి మిక్కుటమైన ప్రేమ ఉంటుందో, దేవుడంటే ఎవరికి అపారమైన గౌరవం ఉంటుందో, దేవుడంటే ఎవరైతే ప్రాణాలకు సైతం తెగిస్తారో వారిలోనే ఆ నీతి కనిపిస్తుంది. దేవుడికి తమ నీతిని కనుపరిచిన వారి ఎడల దేవుడు ఎంతో ఇష్టాన్ని చూపిస్తాడు. దేవుడు వారిని ప్రేమిస్తాడు. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు చూడండి. నీతి కలిగిన వారినా, ఒక జాతి కలిగిన వారినా? ఏసావు ఇక్కడ ఒక జాతి కలిగిన వాడుగా మాత్రమే కనిపిస్తున్నాడు. యాకోబు ఇక్కడ నీతి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. నీతి కలిగిన వాడుగా కనిపిస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని బట్టి కూడా మనం ఆలోచన చేస్తే, యాకోబు దగ్గర కూడా, ఇశ్రాయేలీయులకు తండ్రి అయిన యాకోబు దగ్గర కూడా మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు జాతిని బట్టి కాదు, నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తాడని మనకు అర్థమవుతుంది. ఇదే విషయాన్ని మరొక వాక్య భాగంలో ఇంకాస్త వివరణగా మీరు చూడండి, వివరంగా మీరు ఆలోచన చేయండి. అపొస్తలుడైన పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని,
ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని వ్రాయబడి ఉన్నది. వ్రాయబడి ఉన్నది కదా. వ్రాయబడిన మాటను మునుపు మీరు చూచారు కదా. యాకోబును దేవుడు ప్రేమించాడు. దేనిని బట్టి? నీతిని బట్టి. ఏసావు ద్వేషింపబడ్డాడు. దేనిని బట్టి? ఏసావులో నీతి లేకపోవుటను బట్టి. ఒక జాతిని బట్టి దేవుడు ప్రేమించడు, నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. ఇశ్రాయేలీల విషయంలో అనేక మంది పొరపాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో, దేవుడు ఒక జాతిని ప్రేమిస్తాడని పొరపాటు పడుతున్నటువంటి ఈ తరుణంలో ఎంత చక్కని వెలుగు దేవుని గ్రంథం నుండి ఉదయిస్తుందో చూడండి. ఒక సత్యముతో కూడిన కిరణం ఎలా ఉదయిస్తుందో చూడండి, వెలుగును చూపిస్తుందో చూడండి. ఇశ్రాయేలీలకు మూలపురుషుడైన అబ్రహాము విషయంలోనూ, ఇశ్రాయేలీలకు తండ్రి అయినటువంటి యాకోబు విషయంలోనూ ఏ విషయం రుజువైంది? దేవుడు నీతిని బట్టి మాత్రమే మనుషులను ప్రేమిస్తాడనేటువంటి విషయం రుజువైంది. ఇంకా రుజువులు ఉన్నాయి, ఇంకా ముందుకు వెళదాం. ఇంకా చాలా రుజువులు ఉన్నాయి, అనేకమైన రుజువులు ఉన్నాయి. మీరు అలసిపోయేంత వరకు నేర్చుకుంటానంటే, చదువుతానంటే పరిశుద్ధ గ్రంథంలో అనేకమైనటువంటి రుజువులు ఉన్నాయి. అబ్రహాము దగ్గర మీరు ఆలోచన చేశారు, యాకోబు దగ్గర మీరు ఆలోచన చేశారు. దేవుడు జాతిని బట్టి కాదు, నీతిని బట్టే ప్రేమిస్తున్నాడని చరిత్రలో దేవుడు ఈ సంగతులను మనకు స్పష్టం చేస్తున్నాడు. ఇక యాకోబు తరువాత, యాకోబుకు 12 మంది కుమారులు కదా. యాకోబుకు పుట్టినటువంటి ఆ 12 మంది కుమారులలో కూడా దేవుడు ఒక విషయాన్ని మనకు చూపిస్తున్నాడు. అదేంటంటే, ఈ 12 మందిలో ఏ గోత్రమును ఆయన కోరుకుంటున్నాడు, ఏ గోత్రమును ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఈ 12 మందిలో యాకోబు యొక్క గర్భము నుండి పుట్టినటువంటి ఆ 12 మంది గోత్రికులలో రూబేను, షిమ్యోను, లేవి, యూదా వీరందరిలో 12 మంది. ఈ 12 మందిలో మొదటివాడిని ఆయన ప్రేమించాడా, లేక మరే ఇతర వ్యక్తిని ఆయన ప్రేమించాడా, చివరి వాడిని ఆయన ప్రేమించాడా? ఎవరిని ప్రేమించాడు? దేనిని బట్టి ప్రేమించాడు? ఇశ్రాయేలీలలో ఈ 12 మందిలో యాకోబు గర్భమున పుట్టినటువంటి ఆ 12 మంది మూల పురుషులలో ఎవరిని ఆయన కోరుకొనెను? ఎవరిని ఆయన కోరుకొనెను? ఉన్నారు. దేవుని చేత ప్రేమింపబడిన వారు ఒకరున్నారు. వారెవరో చూద్దాం, ఎందుకో చూద్దాం. అక్కడ కూడా దేవుడు నేను జాతిని బట్టి కాదు, నీతిని బట్టి మనిషిని ప్రేమిస్తానని తెలియచేయటానికి ఈ విషయాన్ని మనకు స్పష్టంగా చూపిస్తున్నాడు. ఆ విషయాన్ని పరిశుద్ధ లేఖనములలో మనం చూడగలిగితే 78వ కీర్తన 68వ వచనాన్ని చూడండి. 78వ కీర్తన 68వ వచనం. యోధా గోత్రమును తాను ప్రేమించిన సియోను పర్వతమును ఆయన కోరుకొనెను. దేవుడు ఎవరిని కోరుకున్నాడు? యోధా గోత్రమును కోరుకొనెను, సియోను పర్వతమును కోరుకొనెను. వారు నివసించుచున్న సియోను పర్వతము ఆయన కోరుకొనెను. యాకోబు కుమారులు 12 మంది అయినప్పుడు 12 మందిలో యోధాను మాత్రమే ఆయన ఎందుకు కోరుకున్నాడు? యోధాను మాత్రమే ఆయన ఎందుకు ఎంపిక చేశాడు? యోధా గోత్రము నుండి తన కుమారుడైన యేసుక్రీస్తు, దేవుని వాక్యముగా ఆయన యొద్ద ఉన్న యేసుక్రీస్తు శరీరధారిగా రావాలని ఆయన ఎందుకు ఉద్దేశించాడు, ప్రణాళికలో రచించాడు? అలాగని యోధా యాకోబుకు ప్రథమ కుమారుడు కాదే, ద్వితీయ కుమారుడు కూడా కాదే? ఆలోచన చేస్తున్నారా? రూబేను ప్రధాన కుమారుడు, ఆ తర్వాత షిమ్యోను, లేవి, ఆ తర్వాత యోధా. యోధా ప్రథమ కుమారుడు కానప్పుడు, యోధా మధ్యలో ఉన్నప్పుడు, 12 మంది కుమారులు మధ్యలో ఉన్నప్పుడు యోధాను మాత్రమే దేవుడు ఎందుకు కోరుకున్నాడు? మరి యోధా తరువాత ఉన్నవారిని కూడా కోరుకోవడానికి అవకాశం ఉంది. యోధాకు ముందు పుట్టిన వారిని కానీ, యోధా తరువాత ఉన్నవారిని కానీ 12 మందిలో దేవుడు ఏ ఒక్కరిని కోరుకోకుండా యోధాను మాత్రమే కోరుకోవటానికి అక్కడ పరమార్థం ఏంటి? దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, ఇదే పరమార్థం. దేవుడు జాతిని కాదు, నీతిని ప్రేమిస్తున్నాడు, ఇదే పరమార్థం.
యాకోబు అన్న అయినటువంటి ఏశావు ద్వేషింపబడ్డాడు. యాకోబు దగ్గరకు మనం వచ్చాం. యాకోబులో ఉన్న నీతిని బట్టి, యాకోబు దేవుణ్ణి ప్రేమించుటను బట్టి, దేవుణ్ణి నమ్ముటను బట్టి, అబ్రహాము దేవుణ్ణి నమ్మితే అది అతనికి నీతిగా ఎలా ఎంచబడిందో, యాకోబుకు కూడా యాకోబు దేవుని నమ్ముటను బట్టి, యాకోబుకు ఆ నమ్మిక నీతి అని ఎంచబడుటను బట్టి, యాకోబు కుమారులలో కూడా దేవుడు నీతిని బట్టి యోదాను ప్రేమిస్తున్నాడు. యోదాను కోరుకొనెను. రూబేనును ఎందుకు కోరుకోలేదు ఆయన? రూబేనును ఆయన ఎందుకు కోరుకోలేదు? రూబేను దారి తప్పాడు, దేవుని మార్గమును తప్పిపోయాడు. రూబేను జాతి ఏదైతేనే, ఇశ్రాయేలు ప్రథమ కుమారుడు, ఇశ్రాయేలుకు ప్రారంభం కదా, ప్రథమ కుమారుడు కదా. మరి రూబేనులో నుండి ప్రభువైన యేసుక్రీస్తు లోకంలో శరీరధారిగా ఎందుకు రాలేదు? రూబేను గోత్రంలో నుండి ఎందుకు రాలేదు? రూబేనును ఆయన కోరుకోలేదు. జాతిని బట్టి ఆయన మనుషులను స్వీకరించడు కదా, నీతిని బట్టి కదా. ఆ నీతి రూబేనులో లేదు. ఎక్కడ తప్పిపోయాడు? ఎలా తప్పిపోయాడు? తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హాతో రూబేను శయనించెను. ఈ విషయంలో తప్పిపోయాడు. కనుక రూబేనును ఆయన ప్రక్కన పెట్టేశాడు, ద్వేషించాడు. దేవుడు పరిశుద్ధుడు. దేవుని దగ్గర అపరిశుద్ధతకు, అపవిత్రతకు చోటు లేదు, తావు లేదు. ఈ విషయాన్ని బాగా గమనించండి. నేటి కాలముందున్న మనకు ఈ విషయాలన్నీ అద్భుతమైనటువంటి పాఠాలు. బాప్తిస్మం తీసుకున్నాను, సంఘంలో చేర్చబడ్డాను, దేవుని రాజ్యంలో ఉన్నాను, ఇక నాకు పరలోకమేనా అనుకోకండి. ఒక జాతిని బట్టి దేవుడు ప్రేమించడు, నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. నీతిని బట్టి దేవుడు ప్రేమిస్తాడు. ఈ విషయాన్ని ఆత్మీయ అర్థంతో మీరు తీసుకోగలిగితే నేటికి కూడా మీరు నీతిని బట్టే రక్షింపబడతారు తప్ప మరేదో విషయము చేత మీరు రక్షింపబడటానికి అవకాశం లేదు. బాప్తిస్మం తీసుకోవాలి, సంఘంలో మీరు చేర్చబడాలి, దేవుని కొరకు పనిచేస్తూ నీతిని కాపాడుకోవాలి. లేని పక్షంలో నామకార్థులుగా మీరు మిగిలిపోయి పాతాళ లోకమునకు వెళ్ళిపోతారు. ఇదే పాఠం, మనం నేర్చుకోవలసినటువంటి ఆత్మీయ పాఠం ఇదే. రూబేను యాకోబుకు ప్రథమ కుమారుడైన, రూబేను ఇశ్రాయేలీయుడైన, రూబేనును ఆయన కోరుకోలేదు. ఎందుకంటే రూబేను నీతిని తప్పాడు. ఆ తర్వాత షిమ్యోను, లేవి. మరి వీరిని ఎందుకు కోరుకోలేదు ఆయన? షిమ్యోనుని ఎందుకు కోరుకోలేదు? లేవిని ఎందుకు కోరుకోలేదు? షిమ్యోను, లేవి వీరు నరహంతకులు. షిమ్యోను, లేవి వీరు నరహంతకులు. అప్పటికింకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రం ఇయ్యబడిన తరువాత వారు ఆ కార్యక్రమాన్ని చేసుంటే కనుక వారు చనిపోయిందురు. ధర్మశాస్త్రాన్ని బట్టి వారిని చంపవలసి ఉండును. కానీ అప్పటికింకా ధర్మశాస్త్రం ఇవ్వబడలేదు గనక, మోషే కాలంలో ధర్మశాస్త్రం ఇవ్వబడింది కనుక వారికి ఆ నియమం తెలియదు గనక వారు విడిచిపెట్టబడ్డారు. షిమ్యోను, లేవి. యాకోబు గర్భమున పుట్టినటువంటి రూబేను తృణీకరింపబడ్డాడు. ఆ తర్వాత షిమ్యోను, లేవి వీరు కూడా తృణీకరింపబడ్డారు. దేనిని బట్టి? షెకెమను ఊరిలో తమ సహోదరి అయినటువంటి దీనా విషయంలో, షెకెమను ఊరిలో హామోరును అతని కుమారుని ఆ ఊరి వారందరినీ కత్తివాత హతము చేశారు. షిమ్యోను, లేవి వారి యొక్క ఆగ్రహమును బట్టి, వారి సహోదరికి కలిగినటువంటి ఆ అవమానమును బట్టి వారు కత్తులు చేత పట్టుకొని వారిద్దరూ వెళ్ళి షెకెమను ఊరిలో ప్రతి ఒక్కరిని హతము చేశారు. చరిత్రలో దేవుడి ఈ విషయాన్ని మన కొరకు వ్రాయించాడు, పొందుపరిచాడు. ప్రియులారా, ఈ యొక్క తప్పులను బట్టి, నీతిని తప్పిపోవుటను బట్టి రూబేను తృణీకరింపబడ్డాడు, షిమ్యోను తృణీకరింపబడ్డాడు, లేవి తృణీకరింపబడ్డాడు. తర్వాత వచ్చిన వారిలో యోదా ప్రేమింపబడ్డాడు. యోదా దేవుని చేత కోరుకొనబడ్డాడు. యోదాలో ఉన్న నీతి ఆలోచన చేయండి. 12 మంది కుమారులలో యోదా ఎందుకు ఎంపిక చేయబడ్డాడంటే 12 మందిని మించినటువంటి నీతి యోదాలో దేవునికి కనిపించింది. యోదాను దేవుడు కోరుకొనెను. అందువలననే యోదాలో నుండి, యోదా గోత్రపు సింహముగా యేసుక్రీస్తు ప్రభువు లోకంలోనికి శరీరధారిగా వచ్చారు. ఆలోచించండి.
దేవుడు ఏ కాలమందైనా సరే, ఎవరిలోనైనా సరే జాతిని బట్టి ప్రేమించాడా? లేదు, నీతిని బట్టి ప్రేమించాడు. రూబేనులో జాతి లేదా? షిమ్యోనులో జాతి లేదా? లేవీలో జాతి లేదా? ఉంది. కానీ జాతిని బట్టి దేవుడు ప్రేమించడు, నీతిని బట్టి ప్రేమిస్తాడు. కనుక యోదాను ఆయన కోరుకొనెను. అబ్రహాము గారి దగ్గర మీకు విషయం స్పష్టమైంది, యాకోబు దగ్గర మీకు విషయం స్పష్టమైంది, యోదా దగ్గర మీకు విషయం స్పష్టమైంది. ఇంకను అనేకమైనటువంటి సందర్భాలలో దేవుడు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాడు. ఒకే భాగంలో వీటన్నిటినీ నేర్చుకోవటానికి సమయం చాలదు కనుక ఇప్పటి వరకు నేర్పింపబడినటువంటి సంగతులను మీరు అధ్యయనం చేస్తూ, నేర్చుకొని, ఆలోచన చేస్తూ, హృదయంలో స్థిరపరచుకుంటూ, వచ్చే భాగం కోసం ఎదురు చూస్తూ దేవుని కృపలో ముందు కొనసాగాలని మీకు తెలియజేస్తూ ఈ వాక్య భాగమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మరలా చెబుతున్నాను, దేవుడు ఏ కాలమందు కూడా జాతిని ప్రేమించలేదు, జాతిని బట్టి మనిషిని ప్రేమించలేదు, నీతిని ప్రేమించాడు, నీతిని బట్టి మనుషులందరినీ ప్రేమించాడు. కనుక ఆ నీతిలోనికి మీరందరూ రావాలని, నీతిని బట్టి ప్రేమించే దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీరు తెలుసుకోవాలని హృదయపూర్వకంగా మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాను. పరమందున తండ్రికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మమ్మను మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, మాలో ఉన్న, మేము కలిగి ఉన్న జాతిని బట్టి కాకుండా, మేము మిమ్మను నమ్ముటను బట్టి, మాకు మీరు అనుగ్రహించిన నీతిని బట్టి మీరు మమ్మను ప్రేమించుచున్నారు. ఈ కృపను బట్టి మేము మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మా హృదయపూర్వకంగా మిమ్మల్ని సన్నతిస్తున్నాము. నాయన, మీ ప్రేమయందు మాకు స్థానం ఇచ్చినందుకు మీ కృతజ్ఞతలు తండ్రి. ఈ స్థానమును నిలబెట్టుకోవటానికి మాకు సహాయం చేయండి నాయన. చివరి వరకు మీ ప్రేమయందు మేము ఉండటానికి, క్రీస్తు ప్రభువులో నిలబడటానికి, నడుచుకోవటానికి, గమ్యమును చేరుకోవటానికి మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచండి. అపవాది యొక్క ప్రలోభ చేత మేము లొంగిపోకుండా, వాక్యమును అపార్థం చేసుకొని తప్పు మార్గంలోనికి, చీకటిలోనికి వెళ్ళిపోకుండా ఉండగలుగుటకు మీ కృపా సహాయములు మాకు తోడుగా ఉంచండి. ఈ మీ మాటలు విని క్రీస్తు ప్రభు యొక్క రక్షణ వెలుగును చూచినటువంటి ప్రతి ఒక్కరికి మీ దయాహస్తము తోడుగా ఉంచి వారి బ్రతుకు కాలమంతా నీతి మార్గంలో నడుచుకునే గొప్ప అవకాశమును వారికి కల్పించి మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని మిమ్మల్ని కోరుకుంటూ, మరిన్ని సంగతులు వచ్చే భాగములు, పాఠములలో మాకు నేర్పించమని మిమ్మల్ని వేడుకుంటూ, మా ప్రార్థనా విన్నపములను మా ప్రభువును మీ ప్రియ కుమారుడనైన యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.